భారీ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఉదయం జరిగిన ఈ సమావేశంలో కొత్త అంబుడ్స్మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా జస్టిస్ కేసీ భాను ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 173 క్లబ్బుల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. హెచ్సీఏలో అవినీతి అక్రమాలు, అరెస్టులతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో హెచ్సీఏ అంబుడ్స్మన్ గా జస్టిస్ సురేష్ కుమార్ కైట్ ను, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భానును ఎన్నుకుంది కమిటీ. తర్వాత 6 నిమిషాల్లోనే సమావేశం ముగిసింది. రద్దయిన 57 క్లబ్లకు అనుమతి లేదని చెప్పడంతో స్టేడియం ముందు ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియం బయట ఆందోళన చేశారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. కొత్త క్రికెట్ క్లబ్స్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్సీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఉప్పల్ స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి రంజీ ట్రోఫీ కాలేదు, ఇండియా కాలేదు, ఐపీఎల్ నడుస్తా ఉంది, ఐపీఎల్ కి ఎవరు ఆడట్లేదు. వీళ్ళ భాగవతాలు, వీళ్ళ తతంగాలే మేము వింటా ఉన్నాము. మేము నష్టపోయినాము, మా పిల్లలు నష్టపోయారు, 90 ఏళ్ళకి వెళ్ళి నష్టపోతా ఉన్నాము. మరి నష్టాన్ని నివారించాలంటే హైదరాబాద్ లో ఉన్న 210 క్లబ్బులు కాక గ్రామీణ ప్రాంతాలకు 300 క్లబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ జనరల్ బాడీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాము. మళ్ళీ రిప్రజెంటేషన్ మా పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. గ్రామీణ ప్రాంతానికి 300 క్లబ్బులు కావాలి, లేకపోతే హైదరాబాద్ క్రికెట్ అని పేరు చేంజ్ చేయండి, హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ రెండు సాధ్యం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జనరల్ బాడీలో బీసీసీఐకి లెటర్ రాయండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితుల సిఐడి విచారణ 3వ రోజు కొనసాగింది. ఉప్పల్ స్టేడియానికి సీఈఓ సునీల్ ఖంటే, ట్రెజరర్ శ్రీనివాసరావును తీసుకొచ్చారు సిఐడి అధికారులు. హెచ్సీ ఆఫీసులోని రికార్డులు వీరి ముందు ఉంచి విచారణ జరిపారు సిఐడి అధికారులు. శుక్రవారం 3:30 గంటలు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావును విచారించింది సిఐడి. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుండి స్టేడియంలో చిన్నవి పెద్దవి మొత్తం కలిసి 500 మ్యాచ్లు జరిగినట్లు తేలింది. ఈ మ్యాచ్ల సందర్భంగా హెచ్సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించింది సిఐడి. రికార్డులో ఉన్న లెక్కలపై జగన్మోహన్ రావు నుండి వివరాలు రాబట్టింది సిఐడి. హెచ్సీఏలో అక్రమాలు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో సిఐడి విచారణ చేపట్టింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ యాదవ్, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్, అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేశారు. వీరికి మల్కాజిగిరి కోర్టు 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే అక్రమాల కేసులో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల మరోసారి సిఐడికి ఫిర్యాదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చే నిధులను మళ్లించారంటూ టీసీఏ ఆరోపించింది.